చూసారా, హరిగారిని చంపాలని చూశారు కాబట్టి వాళ్ళు పారిపోయారు. వాళ్ళని వదలకూడదు. అమ్మా, అశ్విని వంటగదిలోంచి బయటకు వస్తూ ఎదురుపడింది. ఏం చేస్తుందా అని చూస్తే కంగారు పడింది. మన ఇంట్లో పరాయిది ఎవరైనా ఉంటే అది అశ్వినియే. లేదర్చున, అన్నయ్య అలాంటి పరిస్థితిలో ఉన్నాడని తెలిసి నా ప్రాణాల కోసం నేను పరిగెత్తలేను. నాకేమైనా పర్వాలేదు, నేను అన్నయ్యని చూడాలి. మా వాళ్లలో బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరండి. ఇప్పటికిప్పుడంటే కష్టం కదండి. ఏదో ఒకటి చేసి మీరే తెప్పించండి. మా ప్రయత్నం మేము చేశామమ్మా, బ్లడ్ దొరకలేదు. మీరే త్వరగా అరేంజ్ చేస్తే మంచిది. డోనర్స్ ఉంటారు కదా, ఎవరైనా డోనర్ని ట్రై చేయండి. ఎంత త్వరగా బ్లడ్ ఎక్కిస్తే అంత మంచిది. ఇప్పటికిప్పుడు బ్లడ్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాము? అదే బ్లడ్ కావాలంటున్నారు. అది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అమ్మా, అంత సులభంగా దొరకదు. ఒకవేళ ఊళ్ళో వాళ్ళని అడుగుతామన్నా వాళ్ళున్న ఆవేశానికి అడిగే అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ సుభద్ర, నువ్వెందుకు వచ్చావే? వాళ్ళెవరన్నా చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ప్రమాదం గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. నాకొచ్చే ప్రమాదం కంటే మా అన్నయ్యకి ఎలా ఉందో అన్న ఆలోచనే నన్ను ఉండనివ్వలేదు. అన్నయ్యకి ఎలా ఉందమ్మా? ఏమంటున్నారు డాక్టర్లు? అన్నయ్య పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఇంతవరకు కళ్ళు కూడా తెరవలేదు. ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి అన్నయ్యకి బ్లడ్ ఎక్కించాలన్నారు. అది కూడా ఏబీ నెగిటివ్ గ్రూప్. ఇప్పటికిప్పుడు బ్లడ్ అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదు. ఏబీ నెగిటివా? నాదే అదే గ్రూపు. నువ్విక్కడ బ్లడ్ ఇస్తూ కూర్చుంటే ఈ లోపు ఊరు వాళ్ళు వచ్చేస్తారే. వాళ్ళు వచ్చారంటే వాళ్ళ చేతిలో నువ్వు అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. నా మాట విని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? వాళ్ళెవరూ నన్నేదో చేస్తారని నా అన్నయ్యని చావు బ్రతుకుల మధ్య వదిలేసి వెళ్ళిపోమంటావా? నా అన్నయ్య కోసం ఆ రోజు కాదు, ఈ రోజు చెప్తున్నాను. నా అన్నయ్య కోసం చేస్తాను, అవసరమైతే ఎవరైనా చంపుతాను. అంతేగా వచ్చి చంపితే చంపనివ్వు. ఈలోగా నేను రక్తం ఇచ్చి నా అన్నయ్యని బ్రతికించుకుంటాను. డాక్టర్ గారు, చెప్పండమ్మా. నాది మా అన్నయ్యది ఒకే బ్లడ్ గ్రూప్. నా బ్లడ్ తీసుకోండి. మేము అదే టెన్షన్ పడుతున్నామమ్మా. సమయానికి ఆ గ్రూప్ మా బ్లడ్ బ్యాంక్లో లేకపోవడం వల్ల బయట కూడా ట్రై చేశామమ్మా, ఎక్కడా దొరకలేదు. ఎలా అనుకుంటుండగా లక్కీగా మీరొచ్చారు. నర్స్, త్వరగా బ్లడ్ తీయడానికి అరేంజ్ చేయండి. అలాగే డాక్టర్. మేడం, మీరు వెయిట్ చేయండి. నర్స్, జాగ్రత్తగా చూస్తూ ఉండు. అలాగే డాక్టర్.
ఎవరైనా వచ్చి చూస్తారేమో, ముందు కట్టెని అడ్డం వేసేస్తాను. సమయానికి ఆ అమ్మాయి వచ్చి బ్లడ్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే హరిగారిని కాపాడటం చాలా కష్టమయ్యేదమ్మా. అమ్మా సుభద్ర, రా కూర్చో. ఎందుకే నీకు వాడంటే అంత అభిమానం? ఒక పక్కవాడి ప్రాణాలు తీయబోయేవని ఊరు జనం నిన్ను చంపాలని చూస్తుంటే నీ ప్రాణం గురించి ఆలోచించకుండా వాడి ప్రాణం గురించి ఆలోచిస్తున్నావు. నీ మంచితనం వాడికి అర్థం కావడం లేదు. ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పటికీ నిన్ను దూరం పెట్టుకుంటున్నాడే. దానివల్ల వాడు నష్టపోతున్నాడు, మీరు నష్టపోతున్నారు. ఈ కష్టాలు తీరేదెప్పుడో. అక్క, నువ్విక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నీకోసం వెళ్ళిన వాళ్ళు ఎవరో ఒకరు ఇక్కడికి రాకపోరు. నిన్నిక్కడ చూశారంటే ప్రమాదం. అన్నయ్యని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా, నువ్వు బయలుదేరక్క. ఏంటర్చన, అందరూ వెళ్ళిపో అంటున్నారు. నా అన్నయ్య కళ్ళు తెరవకుండా అలా పడుంటే ఎలా వెళ్ళను? ఎక్కడికన్నా వెళ్ళినా ఎలా ప్రశాంతంగా ఉండగలను? అది కాదమ్మా, అర్చన చెప్పేది కూడా నిజమే కదా. వాళ్ళు ఆవేశంలో ఉన్నారు, ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటప్పుడు ప్రమాదం అని తెలిసి తప్పుకోవాలే కాని ఎదురు వెళ్ళకూడదమ్మా. నా మాట విని వెళ్ళిపోతల్లి. వాడికి ఏదన్నా అయినా తట్టుకోలేను, నీకేదన్నా అయినా తట్టుకోలేను. నా మాట విని వెళ్ళిపోమ్మా. అన్నయ్యని మేం చూసుకుంటాం కదా, మేమున్నాం కదా. వాడు కళ్ళు తెరిస్తే పరిస్థితులన్నీ అవే సర్దుకుంటాయి. వెళ్ళిపోమ్మా, నా మాట విను. వీళ్ల వలన నా మాట, నా పరువు నిలబడే రోజే వస్తే ఆ పరువు నాకు అవసరం లేదు. వాళ్ల దయతో నేను బ్రతకాల్సిన కర్మ నాకు లేదు. అంతకన్నా నా ప్రాణాలే సంతోషంగా వదిలేస్తాను. నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. చివరికి వాళ్ల కళ్ళెదురుగా నా ప్రాణం పోతున్నా సరే పట్టించుకోవద్దని చెప్పు. అమ్మా, నాకొక మాట ఇస్తావా? ఏంటమ్మా? అన్నయ్య నాతో పలికేవంటేనే నేనింట్లో నుంచి పంపించాడు. అలాంటిది నా రక్తం ఇచ్చానని తెలిస్తే ప్రాణాలే తీసుకుంటాడు. అన్నయ్యకి ఈ విషయం చెప్పనని నాకు మాట ఇవ్వమ్మా. మాట ఇవ్వమ్మా.
ఇలా ఎన్ని నిజాలు దాచిపెడతావే? ఈ నిజాలు దాచిపెట్టి వాడి కోపాన్ని పెంచుతూ వాడికి దూరం అవుతున్నవే కానీ దగ్గర మాత్రం కాలేకపోతున్నావు. దగ్గరయ్యే రోజు కూడా వస్తుందిలేమ్మా. మా రాతిలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు జాగ్రత్తమ్మా. ఎవరికంటా పడకుండా వెళ్ళిరా. ఇక్కడ మేము చూసుకుంటాం కదా. నువ్వు లేమ్మా, లే. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళనమ్మా. అన్నయ్యకి ఎలా ఉందో ఏంటో. లే అక్క, వాళ్ళు వస్తారు. వెళ్ళక్క, వెళ్ళు. అమ్మా ప్లీజ్ అమ్మా, వెళ్ళక్క, ప్లీజ్. నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. అన్నయ్య నీ పరిస్థితులు వదిలి వెళ్ళలేను. వద్దమ్మా, నేను చెప్పిన మాట విను. వెళ్ళమ్మా. నువ్వైనా చెప్పర్చనా? వద్దక్క, వెళ్ళిపో. వెళ్ళవే. అన్నయ్యని వదిలి వెళ్ళలేనమ్మా. నువ్వు వెళ్ళు. ఆగండ్రా. నా బిడ్డ ఏ తప్పు చేయలేదంటే నమ్మరేంట్రా? అమ్మా, హరిబాబు గారు లోపల ప్రాణాలతో పోరాడుతున్నారు. దానికి కారణం ఏమని తెలిసా కూడా ఏంటమ్మా మీరు అడ్డుపడుతున్నారు? ఈ సుభద్ర మన ప్రాణాలతో వదిలే సమస్య లేదు. మా హరిబాబు గారి ప్రాణాలే తీయాలని చూస్తుందా? పదమ్మా. నేను చెప్పేది వినండిరా. దానికి ఏ పాపమో తెలియదురా. తన అన్న కోసం ప్రాణాలు ఇస్తుంది కానీ అది ప్రాణాలు తీయడం ఏంట్రా? దాని గురించి తెలియనట్టు మీరందరూ ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నారేంట్రా? మా అక్కకేం తెలీదు. మా అక్క లాంటి మనిషి కాదు. తప్పు చేసినా క్షమించడం హరిబాబు గారి కుటుంబానికి ఉన్న మంచితనం. ఆ మంచితనమే అయ్యగారి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈరోజు సుభద్రను క్షమించామంటే రేపు ఇంకొకళ్ళు తయారవుతారు. హరిబాబు గారి ప్రాణాలు తీయాలనుకున్నాక ఎవరైనా సరే బ్రతకడానికి వీల్లేదు. తీసుకెళ్ళండి పంచాయతీకి. పదమ్మా. అయ్యో సుభద్ర, వదలండి. ఏం చేస్తున్నారు మీరు? నా అన్న నేను చంపాలని చూశానంటే ఎలా నమ్ముతున్నారు? నా మాట వినండి, నేను చెప్పేది నిజం. ఏంది నువ్వు చెప్పేది మేము వినేది? బంగారం లాంటి మా హరికృష్ణ గారిని చంపాలని చూస్తావా? మా దేవుడు మాకు లేకుండా చేయాలని చూస్తావా? నా మాట నమ్మండి. నా అన్న కోసం నేను చేస్తాను గాని మా అన్నయ్య ప్రాణాలు నేను ఎప్పుడు తీయాలని చూడను. చంపాలని చూసిన వ్యక్తి చంపానని చెప్తుందా ఏంటి? ఇలాగే మనం వింటూ ఉంటుంటే ఇది చెప్తూనే ఉంటుంది.
నాన్న చనిపోయిన దగ్గర నుంచి విడిపోయిన మా 2 కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయా అని మేము ఎదురు చూస్తున్నాము. అలాంటిది మా అన్నయ్యని నేను చంపుకుంటానా? మా అన్నయ్యని చంపడానికి ఇది ఎవరో పన్నిన కుట్ర. దయచేసి అర్థం చేసుకోండి. మా అన్నయ్య అంటే నాకెంత ఇష్టమో, ఆయన ప్రేమ కోసం అభిమానం కోసం ఎంత అల్లాడిపోతున్నామో మీ అందరికీ తెలుసు. అలాంటిది నేను మా అన్నయ్యని చంపుతాను అంటే మీరంతా ఎలా నమ్ముతున్నారు? మా అన్నయ్య మీద గెలవాలని, ఈ ఊరి మీద అధికారం సంపాదించాలని కొంతమంది చాలా కుట్రలు చేశారు. ఇది కూడా వాళ్ళు చేసిన పనే అని నాకు తెలుసు. మా అన్నయ్య ప్రాణాలు తీసి ఆ నేరం నా మీదకు వేయాలని ప్లాన్ చేశారు. చాలే ఆపు సుభద్ర. బంగారం లాంటి హరిగారి ప్రాణాలు తీయాలని చూసింది చాలక ఆ నేరం ఎవరి మీద వెయ్యాలని చూస్తున్నావా? నిజంగా మీరంతా మంచివాళ్లే అయితే ఊరందర్నీ ప్రేమించే మీ అన్నయ్య మిమ్మల్ని మాత్రమే ఎందుకు ద్వేషిస్తాడు? చింతామణి, అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అది మా కుటుంబ విషయం. ప్రాణాలు తీసేయాలని చూసి ఫ్యామిలీ మ్యాటర్ అంటారేంటండి? అంటారు, వాళ్ళు ఏమైనా అంటారు. తప్పు చేశాక తప్పించుకోవడానికి 100 చెప్తారు. అవి మనం నమ్మితే ఎలా? అయినా ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు, ఊరి సమస్య. ఊరికి కావాల్సిన ఒక మంచి మనిషి ప్రాణాలు తీయాలని చూశాక ఇంకా చూస్తారేంటండి? ఇదిగో ఇదిగో వీళ్ళే, వీళ్ళందరూ కలిసే మా అన్నయ్య మీద కుట్ర పన్నారు. వీళ్ళే అన్నయ్య తినే తిండిలో విషం కలుపుంటారు. చూసారా, ఫైనల్ గా పాయిజన్ మనం పెట్టామంటుంది. అంటుంది, ఏమైనా అంటుంది. చేసిన తప్పుని తప్పించుకోవడానికి, ఈ ఊరి జనం నుంచి తప్పించుకోవడానికి 100 చెప్తుంది. అయినా హరి లాంటి దేవుణ్ణి చంపాలని చూసింది అని తెలిసాక కూడా ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వడం మనది తప్పు. నలుగురికి మంచి చేయడం తప్ప ఏమీ తెలియని ఆ దేవుడు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. దానికి కారణమైన ఈ సుభద్రని వదిలేస్తే మరొకరు ఇలాంటి తప్పు చేస్తారు. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి? చంపేయాలి. మా మంచి కోసం బ్రతికే మా దేవుణ్ణి మాకు దూరం చేయాలని చూసినా ఇలాంటి రాక్షసి బతకూడదు. చంపేయాలి. అవును, చంపేయాలి. బ్రతకూడదు. నా మాట నమ్మండి. ఆయన మా అన్నయ్య. దూరమైన మమ్మల్ని ఎప్పుడు దగ్గరికి తీసుకుంటాడా అని ఆయన ఏమన్నా ఊరు దాటి బయటకు పోలేదు. ఇక్కడే ఉంటే కనీసం కంటి ముందుంటాడు. కళ్ళారా చూస్తూ బ్రతికేయొచ్చని ఈ ఊరిని వదలకుండా ఉన్నాం. అలాంటిది నేను
నేను మా అన్నయ్యని చంపాలనుకోవడం ఏంటి?